ఏమే ఏం చేస్తున్నావు నెత్తుకుంటున్నా ఏ కోడిగుడ్లు తెమ్మంటివే ఏం వెరైటీ చేస్తావు చేసేటప్పుడు చెప్తావా ఇప్పుడు చెప్పు వాడితే సస్పెన్స్ అను గ్యాస్ కార్డ్ పెడుతున్నా ఇవి గుడ్లు ఏమే కోడిగుడ్లు తెప్పిసివి క్యాప్సికమ్ ఎగ్ కర్రీ చేస్తాను దానికోసం తెప్పిసి కోడిగుడ్లు నేను అప్పుడు అడిగితే సస్పెన్స్ అంటే మరి ఇదే సస్పెన్స్ కొత్త రకమాను. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్ అనేక రాదులే కానీ మన ఫ్యామిలీ గురించి అయితే అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్. మన ఫ్యామిలీలో అయితే మాకైతే ఇద్దరు పిల్లలు ఫ్రెండ్స్. వాళ్ళైతే చదువుకుంటున్నారు. కొడుకు కూతురు ఇద్దరు బీటెక్ అయితే చదువుతున్నారు ఫ్రెండ్స్. మాదైతే వ్యవసాయ కుటుంబం ఫ్రెండ్స్. వాళ్ళిద్దరిని చదివించుకోవాలని చెప్పేసి అయితే మేము వేరే ఊరికి వచ్చినాము. వాళ్ళిద్దరు చదువుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే సొంత ఊరు నుంచి హాస్టల్లో ఉన్నారు ఇద్దరు. ఎప్పుడన్నా ఇంకా సెలవులు వచ్చినప్పుడు అయితే వస్తారు ఫ్రెండ్స్ ఇంటికి. అప్పుడైతే ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాం ఫ్రెండ్స్. మా పిల్లలు ఇద్దరిని చూపిస్తాను. ఈరోజు అయితే నేను క్యాప్సికమ్ ఎగ్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్యాప్సికమ్ ఎగ్ కర్రీ ఏమేమి కావాలా క్యాప్సికమ్ ఎగ్ కర్రీకి? 1/2 కేజీ క్యాప్సికమ్ తీసుకున్నా, 4 కోడిగుడ్లు, 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు. ఇవి సరిపోతాయా? మసాలాలు కావాలి కదా? అన్నీ కారాలు ఇంకా మామూలుగా. మరి ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలి? ముందైతే ఇవన్నీ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మా వీడియో చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. సపోర్ట్ అయితే చేయండి. ఈ క్యాప్సికమ్ కట్ చేసుకోవాలా? ముందైతే క్యాప్సికమ్ కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్ని ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇది మనం ఎందుకంటే ఎగ్ వేస్తాం కదా, దానికోసం ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలా. దీంట్లో విత్తనాలు ఉంటాయి కదా, అవి తీసేసుకోవాలా. క్యాప్సికమ్లో విత్తనాలు ఉంటాయి కదా? లావు ఉంటే విత్తనాలు ఉంటాయా క్యాప్సికమ్? అన్నీ ఉంటాయా? క్యాప్సికమ్ ఎగ్ కర్రీకి అయితే క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. క్యాప్సికమ్, ఉల్లిగడ్డ, టమాటా అన్ని కట్ చేసి పెట్టుకున్నా చిన్న చిన్న ముక్కలు. ఇప్పుడైతే మనం తిరువాతకి వేద్దాం. తిరువాత వేసుకోవాలా? క్యాప్సికమ్ అన్నీ, టమాటా ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ, టమాటా తిరువాత వేద్దాం. మొక్కలా కింద పడుతుంది కానీ అంతే కింద జారేతట్లు పెట్టింటివే. తీయలేదు నేను ఇప్పుడే మర్చిపోయింటా. ఇప్పుడు క్యాప్సికమ్ చేసేకైతే ఇంకా కడాయి పెట్టేసినాను ఫ్రెండ్స్ పొయ్యి మీద. నూనె వేస్తున్నా 2 స్పూన్లు. 2 స్పూన్స్ నూనె ఇంగ్లీష్. 2 అంటావు మరి పైన వేస్తావు కదా? 2.5 స్పూన్లు నూనె వేస్తున్నాను ఫ్రెండ్స్. తక్కువ అయిపోతుంది కాదులే కదా? అంటే బాగా ఎక్కువ ఉంది కదా క్యాప్సికమ్. మరి కరెక్ట్ చెప్పు కొలత. 2 స్పూన్లు అంటావు, 2.5 వేస్తావు? 2.5 స్పూన్లు అయితే నూనె వేసినాను ఫ్రెండ్స్. ఇప్పుడు వేడైనాక మనం జీలకర్ర ఆవాలు వేసుకున్నాం. జీలకర్ర ఆవాలు అయితే వేస్తున్నాం. జీలకర్ర ఆవాలు లేవు. ఆవాలు లేవా? నీకు చెప్తే నువ్వు ఒకసారి ఒకటి చెప్తుందంట. నీ డాక్టర్ ఫోన్ చేసిందే? అవునా? డాక్టర్ అంటే కాదు, నీ కూతురు ఫోన్ చేసిందే అంటే బాగా. డాక్టర్ అంటే కూడా కూతురే చేసింది. ఇప్పుడు మాట్లాడదాం. మరి మాట్లాడదామే? మాట్లాడినాక స్టార్ట్ చేద్దాం. ఆపు మళ్ళీ. మా పాప అయితే ఫోన్ చేసింది ఫ్రెండ్స్, అందుకని స్టవ్ ఆఫ్ చేసి ఫోన్ మాట్లాడైతే మరి స్టార్ట్ చేసిన వంటకి. ఆమెకి సాయంత్రం అయింది కదా, ఈరోజు బోర్ కొడుతుందేమో, ఎవరు ఫ్రెండ్స్ లేరంట రూమ్లోన. ఏమన్నా తినాలని ఫోన్ చేసింది, డబ్బులు వేస్తావా అని. పానీపూరి తింటుందంట. స్టార్ట్ చేయి మరి. కొంచెం హాస్టల్లో తిని కొంచెం ఏమన్నా బయట తినాలనిపిస్తుంటుంది కదా. నేనైతే వేడైందండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర
జీలకర్ర, కొంచెం కరివేపాకు. ఆవాలు లేవు కదా? దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు. కొంచెం ఉప్పు వేసుకున్నామంటే ఉల్లిగడ్డ తొందరగా మగ్గుతుంది. కొద్దిగా సాల్ట్. ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది కదా, కొంచెం ఉప్పు వేసుకున్నా. నువ్వు తెలుగు మాట్లాడు, నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తాను. ఇంగ్లీష్ వాళ్ళు చూస్తాను మీ వీడియోలో. ఏం పోతాయి ఇంగ్లీష్ వాళ్ళకి? వాళ్ళకి మీ ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమవుతుంది. వచ్చిరాడు ఇంగ్లీష్. ఇదే బాగుంటుంది మోటా ఇంగ్లీష్. మాకు కామెంట్ అయితే తెలుగులో చేయండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో చేస్తే మా మరి వేరే వాళ్ళని అడగాల్సి వస్తుంది. అట్లా చెప్పు. తెలుగులో అయితే మాకు వస్తుంది ఫ్రెండ్స్, చూసేకి తెలుగు అయితే అర్థమవుతుంది, అయితే వస్తుంది. అందుకని అయితే తెలుగులో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంగ్లీష్లో కామెంట్ పెడితే మా పిల్లలకు ఫోన్ చేసి అడుగుతాం ఫ్రెండ్స్. అందుకని తెలుగులో అయితే పెట్టండి కామెంట్, మాకు అర్థమవుతుంది. మగ్గాలి కదా బాగా. కొంచెం ఎర్రగైన తర్వాత మరి టమాటాలు వేద్దాం. ఆనియన్ ఎర్రగైనాక టమాటా వేసుకోవాలా? ఇంతకు ముందు మసాలా క్యాప్సికమ్ కర్రీ అయితే చేసినాం ఫ్రెండ్స్. ఇంకా ఎగ్ వేసి అయితే ఎప్పుడు చేయలేదు, ఈరోజు ఫస్ట్ టైం అయితే చేస్తున్నా. ఉర్లగడ్డ క్యాప్సికమ్ వేసి చేస్తున్నా ఒకసారి, చాలా బాగుంది అది. కానీ ఇంకొకసారి ఎప్పుడన్నా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇందులో కొంచెం అయితే ఉల్లిగడ్డ మగ్గింది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు టమాటా పండ్లు వేద్దాం. టమాటా పండ్లు కాదు, టమాటా ముక్కలు కట్ చేసుకున్న టమాటా ముక్కలు. ఇదంతా ఇప్పుడైతే బాగా మగ్గాలంగా ఎర్రగా అయ్యేంత వరకు 2-3 నిమిషాలు అట్లా మగ్గితే సరిపోతుంది. ఇంకా ఉల్లిగడ్డ టమాటా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసుకున్నాం. క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలన్నా ఇవి కూడా మగ్గాలి కదా బాగా. మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టేసి చేసుకోవాలి. అట్లా మనం ఎక్కువ నీళ్ళు వేయం కదా దీంట్లో, ఎక్కువ బాగా మెత్తగా మగ్గుతుంది. నూనెలోనే మగ్గిపోతుంది. క్యాప్సికమ్ చిన్న ముక్కలు కట్ చేసినాం కదా. దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాం. మర్చిపోయినా పసుపు? ఏం లేదు, క్యాప్సికమ్ వేసినాక పసుపు. కొంచెం పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు. ఇది చెప్పు ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? పసుపు ఇంగ్లీష్లో పసుపు అంటారు. ఏమంటే నువ్వు వస్తాయి అదో 1-2 వస్తాయి. సాల్ట్, ఆనియన్ అట్లా వస్తాయి. పసుపు ఏమంటారు తెలియదు నాకు. ఇంకా ఏది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తానంటే పసుపు అంటాం మనం. ఇంకా ఇది కానీ చెప్పాలి కదా పసుపు కానీ. ఇంకా పసుపు వేసుకొని ఇంకా కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు అట్లా మగ్గించుకుంటే బాగా మూత పెట్టేయాలను మగ్గుతుంది. చిన్న మంట మీద అయితే ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. మధ్యలో కలుపుకుంటూ ఈ లోపల నేను చపాతీ పిండి కలుపుకుంటా. కలుపు. నిన్న చపాతీ, ఈరోజు చపాతీ కదా. జొన్నలు చేయ రేపు రోజు ఇట్లా రేపు అనుకుంటుంది. మధ్యలో ఇట్లా మూత తీసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే ఇది మాడిపోతుంది. ఇంకా నీళ్ళు వేయలేదు కదా మనము. నీళ్ళ కొంచెం వాటర్ వేయాలి. మరి అదే గుడ్లు వేస్తున్నాను, ఉడకాలి కదా గుడ్లు కూడా. పిండి కలుపుతాయా చపాతీకి పిండి కలిపిన. నానాలి కదా కొద్దిసేపు. మనకి ఉడికే లోపల ఇది నాంటారు. ఏం అల్లం దంచుకుంటున్నావే? క్యాప్సికమ్ కర్రీలోకి కొంచెం అల్లం పేస్ట్ వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని ఇంకా అల్లము ఎల్లిపాయలు దంచుకుంటున్నా. ఒక 5 నిమిషాలు అయింది కదా ఫ్రెండ్స్. మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే బాగానే మగ్గింది. ఇప్పుడు కారం వేసుకున్నామండి దీంట్లో.
కారం అల్తీగా ఇది కారం ఎక్కువ లేదు. ఎక్కువ లేదా? 2 స్పూన్లు కారం వేస్తున్నా. మొన్న చేసింటి కదే బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై అంటే మిరపకాయలు కదా అవి. మిరపకాయలు కదా దంచేసింటివి. మనం ఉల్లిగడ్డ మగ్గించుకునేటప్పుడు అయితే కొంచెం ఉప్పు వేసినాం కదండి, ఇప్పుడు కొంచెం ఇంకొంచెం వేసుకుందాం. కారం ఎక్కువైంది ఆ రోజు, కొద్దిగా ఉప్పు అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, ఇంకొంచెం వేస్తే సరిపోతుంది. దీంట్లోనే ఇంకా అల్లం పేస్ట్ వేసేద్దాం. అల్లం పేస్ట్ వేస్తావా? అల్లం ఎల్లిపాయలు దంచుకున్నాం కదా, ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొన్ని నీళ్ళు వేసుకుందాం. దీంట్లో వాటర్ వేసుకోవాలా కొద్దిగా? దీంట్లోనే ఇంకొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి వేసుకొని ఇంకా కలిపేసుకొని ఒకసారి కొన్ని నీళ్ళు వేసుకుందామండి. ధనియాల పొడి వేసి కొద్దిగా కొంచెం ధనియాల పొడి వేసిన ఒక 1 స్పూన్ వరకు, కొంచెం నీళ్ళు వేస్తున్నా. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలను. క్యాప్సికంలో ఎక్కువేం అవసరం లేదులేండి, కొన్ని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా మగ్గింది కదా, ఇప్పుడు మనం మసాలాలన్నీ వేసుకున్నాం కదా, అదంతా కొంచెం పచ్చి వాసన వేయంత వరకు ఉడికించుకున్నాము. మరి ఉడకాలా? కొంచెం ఉడికితే మనం అల్లం పేస్ట్ అవన్నీ వేసినాం కదా, బాగుంటుంది. తర్వాత మనం ఇంకా గుడ్లు పగలగొట్టుకొని దాంట్లో వేసుకోవడమే. మూత పెట్టేసుకుందామని 2 నిమిషాలు. ఇప్పుడైతే మనం కోడిగుడ్లు పగలగొట్టి వేద్దామండి దీంట్లోనే. క్యాప్సికంలో ఎగ్స్ పగలగొట్టి వేయాలను. వేసుకొని 4 గుడ్లు తీసుకున్నా కదా నేను. 4 గుడ్లు. మనకి ఎక్కువ ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు గుడ్లు. కొంచెం ఇట్లా గుంట వేసుకుంటే గుడ్డు నిలబడుతుంది. అయినా మరి దాన్ని కలిపేసేదేలని కొంచెం మగ్గితే బాగుంటుంది. కలిపేసుకోవాలా ఇప్పుడు? లేదు, ఇప్పుడు లేదు. మరి ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. ఇది అట్లా ఉండాలా? కొంచెం దీంట్లో గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా గుడ్డు పైన టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇట్లా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. మసాలా లేదు అట్లుంటుంది కదా? ఉంది, అన్ని ఇట్లా భలే ఎతుకుతా చూడు. మరి గుడ్డు మీద మసాలా పడలేదు ఎక్కువ, మరి నీకు గ్యాస్ పడుతుంది. అట్లా లైట్ వేద్దామంటే నీకు ఎక్కువ వేయాలను కనిపించిందా ఇప్పుడు? కనిపించిందిలే. నేను కొద్దిగా ఎక్కువ వేయాలేమనుకున్నా. అరే నువ్వు గ్యాస్ అంటుంటావు కదా, మసాలా ఎందుకని కొద్దిగా వేస్తున్నా లైట్గా. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేద్దామండి కలుపుకోకుండా. పెట్టే తర్వాత కలిపేసుకుందాము. చిన్న మంట మీద పెట్టుకోవాలా. గుడ్లు అయితే ఇట్లా మనకి ఇట్లా కావాలంటే ఇట్లా తిప్పేసుకోవచ్చు అండి, లేదంటే మనం ఇట్లా అంతా కలిపేసుకోవచ్చు. కొంతమంది ఇట్లా బాగుంటుంది, ఇష్టపడతారు కదా. ఇట్లా కానీ బాగుంటుంది, లేదంటే ఇట్లా అంత మొత్తం కలుపుకునేది బాగుంటుంది కదా, కలిపితేనే బాగుంటుందిలే. ఇట్లా కానీ బాగుంటుంది టేస్ట్. ఇంతకు ముందు మనం ఉల్లిగడ్డ వేసి చేసినాం కదా, అవులే అట్లా బాగుంటుంది టేస్ట్ అయితే. మరేం కలపల్లా ఇట్లా ఉన్నాయి కలుపు అంతా. ఇంత పొడి కూరలకు పొడి కూర చేస్తాం, కొడుగుడ్డుకు పొడి పొడి. మాకేం ఇట్లా ఇష్టం ఉంది. మరి ఎట్లా ఉంది అడితే బాగుంటుందని. అక్కడ ఈ సైడ్ చూడి, ఆ సైడ్ ఎట్లా బాధలు ఇట్లా బాధలే అంటే అట్లయితే ఎక్కువ అవుతుందేమో అంత కలిపితే కూర. ఇది కానీ ఇది తినది ఇట్లే కదా, ఎంత అంతే కదా. బాగా అది పొడి పొడి బాగా ఉడుకుతుంది కదా. టేస్ట్ చూసావా? నువ్వు చూడి ఉప్పు కారం అయిందేమో. గుడ్డు బాగా ఉడికినప్పుడే ఉడికిందే. బాగుందే? అయిపోయిందే? ఇంకా కొంచెం ఉండాల. అయిపోయిందే కూర. క్యాప్సికమ్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంకా చపాతీ చేస్తాను. క్యాప్సికమ్ ఎగ్ కర్రీ చపాతీ కదా ఈరోజు.
అయిపోయింది కదా చపాతీలు చెయ్యి చపాతీ చేసిన ఏమి పొగ అట్లా చుట్టుకునింది మంట పెద్దగా వస్తుంది కదా చపాతీలు కదా అది ఎక్కడ బయటికి పోదు గాలి అయిపోయినా చపాతీలు చేసేది అయిపోయింది లాస్ట్ లాస్ట్ చపాతీ అన్నం మిగిలేదా మధ్యాహ్నం మిగిలింది కొంచెం ఉంది చపాతీలు తిండి చేసినావా శనగకానికి క్యారెట్కి చపాతీ చపాతీ అయినా అన్నం చేయాలి అదైతే ఉండే ఏదో ఒకటి కట్టుకుని పోయేది చపాతీ ఇద్దాం అన్నం చేస్తా చపాతీ నేను తింటాను రాదా తీసుకురా అయిపోయినాక అక్కడ లాస్ట్ చపాతీ తీసుకురా అయిపోయినాయి చపాతీలు చేసేది తెస్తా తే చూడు మరి తిని టేస్ట్ ఎట్లుందో కొత్తగా చేసినావు అది ఈరోజు వదిలేవా నేను తింటారా నువ్వు తిని చూసి చెప్పు క్యాప్సికమ్ ఏం కొత్తగా కాదు ఇంతకు ముందు చేసిన ఇప్పుడు ఎగ్స్ వేయడం కొత్తగా కదా క్యాప్సికమ్లోకి గుడ్డు వేసినాం కాబట్టి క్యాప్సికమ్ ఎగ్ కర్రీ కదా వదిలేవా తింటారా నువ్వు ఇది అయిపోయి అన్ని తెచ్చినాం నేను కానీ క్యాప్సికమ్ ఎగ్ కర్రీ చపాతీలు అయితే వేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చెప్తే ఎట్లుందో టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్ బాగుందా క్యాప్సికమ్ కానీ బాగా ఉడికింది బాగా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా మనము అవులే బాగా ఉడికింది క్యాప్సికమ్ కానీ బాగా ఉడికింది ఫ్రెండ్స్ బాగుంది కూర అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ వద్దా సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మేము ముందుంటాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ టేస్ట్ చూడు తే కొంచెం దే దండి పెట్టి నాకు కొద్దిగా పెట్టద్దు అవునా దండి ఉంటేనే టేస్ట్ దానికి తెలిసేది బాగా చూడు ఏం బాగుందా బాగుంది సూపర్ ఉంది మన కోడిగుడ్డు ఉత్తుది చేసుకునే దానికంటే ఇట్లా వాటిలోకి యాడ్ చేసి చేసుకునేది బాగుంటుంది సూపర్ ఉంది బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్